హాయ్ అండి. హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్నాక్స్ రెసిపీ ఏంటంటే కాంఫ్లెక్స్. ఈజీగా పిల్లలకి సాయంత్రం పూట రాగానే మమ్మీ స్నాక్స్ ఏది అని అడగకుండా కాంఫ్లెక్స్ వేయించేసి పక్కన పెట్టేస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం ముందుగా కళాయిలో నూనె పెట్టేసుకొని అది వేడి కాగానే ఫస్ట్ ఒక టేస్ట్ చూడగానే మంచిగా వేగితే ఆయిల్ వేడెక్కినట్టే. ఇంకా చూసేసి కొద్దిగా కాంఫ్లెక్స్ వేసేసుకొని చక్కగా వేయించేసుకోవటం. అలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్టే దీనికి కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో ఏమేమి వేసుకోవాలనుకున్నాం: కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, ఎల్లిపాయలు, జీడిపప్పు వేసుకుంటే జీడిపప్పు, ఉప్పు, కారం, దానికి కావాల్సిన గిన్నె, మళ్ళీ దాన్ని స్టోర్ చేసుకోవాల్సిన గిన్నె అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని చెక్క వేసేస్తే అసలు 5 మినిట్స్లో అయిపోద్దండి. ఈజీ స్నాక్స్, పిల్లలు బాగా ఇష్టపడి తినే స్నాక్స్, మనం అంతగా శ్రమపడే స్నాక్స్ కూడా కాదు. చాలా ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయ్యే వెరీ టేస్టీ కాంఫ్లెక్స్, కరకరలాడే కాంఫ్లెక్స్ స్నాక్స్గా చేసేయటమే. ఇలా మనకు కావాల్సినంత కాంఫ్లెక్స్ వేయించేసుకున్నాక ఒక గుప్పెడి కరివేపాకు, చాలా మంచిదండి ఇది కరివేపాకు. వేయించితే మొత్తం స్మాష్ చేస్తే అందులో కలిసిపోద్ది, పిల్లలు తింటారు. మా పిల్లలు కరివేపాకు తినరండి అని చెప్పేసి కరివేపాకు తీసేయకండి. ఇది చాలా ఔషధాలు ఉంటాయండి దీంట్లో. కరివేపాకు చాలా మంచిది. అలా వేయించి అందులో మనం నలిపి వేసేస్తే అందులో కాంఫ్లెక్స్లో కూడా కలిసిపోతుంది. తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని, మరీ ఎక్కువ వేయకండి, కొన్ని పల్లీలు వేసుకొని వాటిని కూడా ఏం చేయాలి, మంచిగా అవి చిట్పట్లాడేటప్పుడు వాటిని తీసేయాలి. చూడండి, కరివేపాకు, కాంఫ్లెక్స్ భలే ఉన్నాయి. ఈ పల్లీలు కూడా అందులో వేసేసి పక్కన పెట్టేసుకొని మనం పుట్నాలు కానీ జీడిపప్పు కానీ ఇంకెందులో ఏమేమి వేయదలుచుకున్నామో వాటన్నిటిని ఏం చేసి అన్నీ ఒక దాంట్లో పెట్టేయాలి. ఇలా పుట్నాలు, పల్లీలు ఇవన్నీ ఏం చేసుకున్న తర్వాత ఒక 4 గర్భాలు ఎల్లిపాయలు చేసుకొని వాటిని చక్కగా మెత్తగా దంచి పైన వేసి కలిపేయటమే, ఉప్పు కారం వేసి. రుచికి సరిపడా అంత ఉప్పు, కారం. పిల్లలు కారం ఉప్పు తినరు అనుకుంటే అలా అయినా తినేసేయచ్చు. మా చెల్లి పిల్లలైతే ఉప్పు కారం వేస్తే తినరు, మా పిల్లలైతే ఉప్పు కారం వేస్తే తింటారు. అందుకని కొంచెం లైట్గా ఉప్పు కారం వేసాను, కొంచెం లైట్గా. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోండి. కారం ఎక్కువ తినేటట్టయితే కారం వేసుకోండి, కానీ సాల్ట్ లేకపోతే బాగోదు కదా, టేస్ట్ సప్పగా ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ అయినా వేసుకోండి. అవి మొత్తం బాగా మిక్స్ చేసి కలిపేసేయండి. అవి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని స్నాక్స్ ఐటెంగా తినేయటమే. బాయ్ ఫ్రెండ్స్.